దేవుని సంగమా, దేవుని ద్వారా వచ్చినటువంటి అందరికీ ప్రభు నామంలో దయపడుకోవాలండి. గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాము. ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుకున్నాము. చూడండి. అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనైపోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్త ఎగును కదా. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడని చెప్పగా, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, అతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడే నీకు వారసుడు అని చెప్పాను. చూడండి ప్రియులారా, ఇక్కడ 4వ వచనంలో మనం గమనించినట్లయితే అబ్రహాము అడుగుతూ ఉన్నాడు, నాకు ఎంత ఉన్నను, నాకు పిల్లలు లేరు కదా, నాకు పిల్లలు లేని కారణంగా నా ఆస్తి ఎవరిదవును అని ఆయన బాధపడుతుండగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి అని వ్రాయబడుతూ వచ్చినది. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చిందంట. ఎవరి యుద్ధకు వచ్చింది? అబ్రహాము యుద్ధకు వచ్చి వాక్యము వచ్చి, నీకు వారసుడు కాడు, నీ గర్భవాసంలో పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అని ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన దేవుడు ఆశీర్వాదించు దేవుడుగా మనకు ఇక్కడ కనపడుతున్నాడు. నీకు సంతానం లేదంటున్నావు కదా, ఆకాశంలో నక్షత్రములు లెక్కించు, లేక సముద్ర తీరంలో ఇసుకరేణువులను లెక్కించు, నీకు లెక్కించడం సాధ్యమైతే చూడు, అంత విస్తారంగా నీకు నీ యొక్క సంతానమును అభివృద్ధి చేస్తానని దేవుడు వాగ్దానం చేసినాడు. వాగ్దానం చేసిన ప్రకారమే ఈ యొక్క అబ్రహాము నమ్మినాడు. నమ్మిన దానిని విడిచిపెట్టక ఒక్క ఇస్సాకును ఇచ్చిన ఆ ఇస్సాకును మళ్ళీ తిరిగి ఇమ్మన్నప్పుడు పరీక్ష చేసినప్పుడు ఆయన వెనుక తీయలేదు. ఎందుకు వెనుక తీయలేదంటే, ఈయన నీతి కలిగిన దేవుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు కనుక, ఈయన మాట తప్పుడు కనుక ఒక్కడు ఇచ్చినాడు, మళ్ళీ ఇస్తాను, మళ్ళీ ఏ రకంగా నాకు ఇవ్వగలిగిన సమర్థుడైన దేవుడని నమ్మినటువంటి గొప్ప విశ్వాసిగా మనము అబ్రహామును చూస్తాం. అందుకే ఒక్కడైన కుమారుని ఇవ్వనీకి కూడా ఆయన సిద్ధపడినందున ఆయన తన కుమారుణ్ణి ఖడ్గంతో చేయెత్తి నరకబోతుండగా, బలి ఇవ్వబోతుండగా, అబ్రహామా ఆగు, ఇందు మూలముగా నీవు నీతిమంతుడు అని నాకు తెలిసిన కనుక నీకు పరీక్ష కోసం పెట్టినాను, అది ఆ పొదలో కొమ్ములు తిరిగిన ఒక పొట్టేలు ఉంది, దాన్ని బలిగా ఇవ్వమని చెప్పి ఆ యొక్క ఇస్సాకు ద్వారా దేవుడు ఆశీర్వదించినాడు. పిల్లలను విపరీతమైన జనాంగంగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు ప్రియుల. కనుక దేవుడు ఆశీర్వదించడానికి ఆయన కృప కలిగిన దేవుడు ప్రియుల. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడానికి ఆయన కృప కలిగిన దేవుడుగా మనము చూస్తాం. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే దేవుడు ఆయన. కొంతమందిలో పిల్లలు లేకపోవచ్చు, కానీ లేకపోవడానికి కూడా దేవుడు ఏమంటే ఆయన కృపను కనుగొనాలని లేట్ చేస్తాడు. సరే, నన్ను అడిగితే నేను ఇస్తాను, ఆ ఇచ్చిన మళ్ళీ సంతానం చాలా గొప్పదిగా చేస్తాడు. అది వాగ్దానంతో పొందుకుంటున్న సంతానం కనుక చాలామంది చూస్తుంటాం. వాగ్దానంతో పుట్టినటువంటి సంతానములు చాలా గొప్ప వ్యక్తులు అవుతారు. మామూలుగా అడగకుండానే ఇచ్చిన పిల్లల కంటే లేటుగా ఉండి ప్రభువును అడిగి మళ్ళీ వచ్చినటువంటి పిల్లలు, వాగ్దానం మూలంగా అంటే ప్రభు చెప్పిన తర్వాత వచ్చినటువంటి పిల్లలు చాలా గొప్పవారు అవుతారని మన గ్రంథంలో చాలామంది జీవితాలను మనము చూస్తాం ప్రియుల. చూడండి, ఆయన ఆశీర్వాదమే కాదు, ఆయన దయగల దేవుడుగా మనము చూస్తాము. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం చదువుకుందామండి. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు.
యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఆయన ఏమై ఉన్న దేవుడు అని చెప్తూ ఉన్నాడు ప్రియులారా, దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేస్తూ ఉన్నాడట ప్రియులారా. అందుకే ఆయన ఈ లోక రాకడగా కూడా ఆయన మామూలుగా అయితే ఎప్పుడూ రావాల్సిన ఉన్నటువంటి దేవుడు ఆలస్యము దీర్ఘశాంతం కలిగిన వాడుగా ఎందుకున్నాడంటే, చాలామంది పిల్లలు ప్రభువులోకి రావాలి, ప్రభు ప్రేమను ఇంకా చాలామందికి తెలియదు, వారిని అందరినీ రక్షించుకోవాలి, అందుకోసం ఆలస్యం చేస్తూ ఉన్నాడు పిల్లలు. అంతేగాని ఆయన చెప్పిన మాట చెప్పినట్టుగా రాలేక కాదు. ప్రజల కోసం, తన ప్రజలైన బిడ్డల కోసం మారుతారు. పాపంలో బ్రతుకుతున్న, ఇంకా చెడ్డవారుగా ఉంటున్నటువంటి, పాపం అంటించుకొని బ్రతుకుతున్నటువంటి వారు మారుతారు, వాక్యంతో కట్టబడతారు, దిద్దబడతారు, వారి బ్రతుకును మార్చుకుంటారు, మారు మనసు పొందుతారు, రక్షణ పొందుకుంటారు, ఆశీర్వాదమైన ఆ పట్టణంలో చేరుతారు. ఇందుకోసం ఆయన అవకాశం ఇచ్చేదానికి లేట్ అవుతుంది ప్రియ. అందుకే చూడండి, ఆయన కావున మీ యందు దయ చూపవలనని, దయ చూపాలని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. దయ కలిగి ఉన్నాడు ఆయన. ఒకపారి సొంత నోటితో ఒప్పుకొని నీతిమంతులైన పిల్లల్లో సంతోషించినాడు. ఇంకా ఈ లోక సంబంధమైన యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలుగజేస్తున్న పిల్లల్లో, ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి పిల్లలను మారాలి, మార్పు చెందాలి, పాపమును వదలాలి, చెడుతనమును అసహించుకోవాలి, వారి కోసం అంట ఆయన దయ చూపాలని ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. కరుణించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే సొంత నోటితో ఒప్పుకుంటావో పాపంలో, అప్పుడు క్షణము లేట్ చేయక నిన్ను కాపాడడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు, నిలవబడి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకొని ఉన్న వారందరూ కూడా ధన్యులు. న్యాయం తీర్చు దేవుడు ఆయన. గబక్కిన ఆ పాపంలో ఉన్నని అట్నే పాపంతో తీసుకొని పోయి నరకంలో వేయనికి ఆయనకి ఇష్టం లేదు. పాపంలో ఉన్నవానికి మరణం ఇచ్చి వాడు ఈ రకంగా బ్రతికినాడు పాపంలో అని గబక్కిని తీసుకుని పోయి నరకంలో వేయనికి ఆయనకి ఇష్టం లేదు. అవకాశం ఇస్తాడు, ఆయుస్సు ఇస్తాడు, అవసరమైతే మంచి ఆయుస్సు ఇస్తాడు, 100 ఏళ్ళ ఆయుస్సు ఇస్తాడు, మారడానికి అవకాశం ఇస్తాడు, వాక్యం చెవుల్లో తెస్తాడు. ఇలా లేట్ చేస్తున్నాడు. కానీ ఆయన ఇచ్చిన మాటను తప్పేవాడు కాదు. కానీ మనుషులు మారాలవాలనని, ఆయన లేకి రావాలనని, పాపములో లేకుండా నా ఎదుట నిందారహితులుగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా బ్రతకాలని కోరుతూ లేట్ చేస్తున్నాడు. కానీ ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం వచ్చే దేవుడే. కాకపోతే మారుతారు అని ఆయన లేట్ చేస్తున్నాడు. నినివే పట్టణస్థులు ఒకసారి యోనా చేత చెప్పి పంపించినప్పుడు వారు మారలేదు. మళ్ళీ ఆయన యోనాకు పోయి చెప్పమంటే, యోనా గారు, నీవు ఎందుకు, నేను పోయి చెప్పినా మళ్ళీ నువ్వు వారిని కరుణిస్తావు, ఆదరిస్తావు, దయ చూపిస్తావు, కృప చూపిస్తావు, వారిని మళ్ళీ కాపాడుతావు, నాకు తెలుసు అని ఆయన నినివే పోమంటే తర్సీసుకు వెళ్ళాడు. సరే, అక్కడికి పోయినప్పుడు కూడా ప్రభు ఎలాగూ ఆ యొక్క భూగర్భంలో 3 రోజులు ఉన్నాడో, ఈ యొక్క సాదృశ్యంగా యోనా గారిని చేప కడుపులో 3 రోజులు ఉన్నట్టుగా ఆయన చెప్పిన మాట వినకుండా పోయినప్పటికీ ఆ సముద్రంలో చేప మింగి యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా 3 దినాలు యొక్క చేప గర్భంలో ఉన్నట్టుగా ఒక వాగ్దానం దేవుడు నెరవేర్చినాడు. ఆయన మాట వినకున్నప్పటికీ వాగ్దానం చూడండి, క్రీస్తుకు సాదృశ్యంగా 3 దినాలు చేప గడుపులో ఉండే ఆ వాగ్దానాన్ని దేవుడు చెప్పబడిన మాటను నెరవేర్చినాడు. ఈయన ఉద్దేశం ఏంటంటే దేవునికి తెలుసు. ప్రజలకైతే మనమైతే యోనా చెప్పిన మాట లేదు, అట్టమైనాడు అనుకుంటాం, కానీ మనమైతే తప్పుగా అనుకుంటాం. కానీ దేవునికి తప్పుగా పట్టలేదు. యోనా మహాభక్తుడని కనుక్కున్నాడు దేవుడు. ఎలా అంటే, వాళ్ళు వినలేదు. ఈయన నువ్వు ఎట్టయినా చెప్పిన మాట విని వాళ్ళు మారుతారు, వారికి నీవు కృప ఇచ్చినందువల్ల వారు మళ్ళీ
నీ వైపుకు తిరిగి కరుణించమని అడిగినప్పుడు మళ్ళీ వారిని కరుణిస్తావు, వారిని ఆ పట్టణాన్ని నాశనం చేయమని నాకు తెలుసు అని చెప్పి పోకుంటూ ఉంటాడు. సరే నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళు అని చెప్పేసి పంపించినప్పుడు అక్కడ మళ్ళీ ఆయన 3 రోజులుగా అక్కడ సువార్త చెప్తాడు. ఇంకా కొన్ని దినాల్లో ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి వచ్చినప్పుడు, సరే ఈ పట్టణాన్ని దేవుడు పోయి ఒక ఎడారిలో కూర్చున్నాడు. పట్టణాన్ని ఎలా నాశనం చేస్తాడో చూద్దాం అనుకొని అక్కడ కూర్చున్నాడు. అక్కడ ఒక స్వర చెట్టు అతనికి నీడగా దేవుడే ఏపించినాడు. అక్కడ కూర్చున్నాడు, చూస్తున్నాడు. ఆ పట్టణస్థు ఇంకా నాశనం చేయలేదు. అక్కడ ఏం జరిగిందంటే, ఈయన సువార్త వినగానే, యోనా గారి దేవుని సువార్త వినగానే, అది చెప్పింది వినగానే వారిలో భయం పుట్టి దేవుని మాటను అంగీకరించి మమ్మల్ని దేవుడు నాశనం చేయబోతున్నాడని ఆ దేశ రాజు గారి నుంచి పశువుల వరకు, మనుషులు, పశువులు, రాజులు అందరూ ఉపవాసం ఉండి ప్రార్థించి దేవుని ఉగ్రతను తప్పించుకొని బయటపడ్డారు. చంపలేదు ఆ యొక్క ప్రాంతాన్ని. ఆయన ఉగ్రత ఆ యొక్క పట్టణం మీద పడకుండా ఉన్నప్పటికీ అప్పుడు ఈయన చూడు, నేను అప్పుడు అంటాడు ఈయన, నాకు తెలుసయ్యా, అందుకే నాకు తెలుసయ్యా నీ యొక్క గుణగణాలు నాకు తెలుసు, నువ్వు ఇలా రక్షిస్తావని నాకు ముందే తెలుసు, అందుకే నువ్వు చెప్పిన పట్టణానికి నేను పోలేదు అన్నాడు. అప్పుడు తెలుసు దేవునికి ఈయన గొప్పతనం, ఈయన భక్తి % ఎంత అనేది అప్పుడు తెలుసు దేవునికి. కానీ మనమైతే ఆయన మాట లేదు, శిక్ష చేసినాడు, చేప మింగింది అని మాత్రమే అనుకుంటాం. కానీ ఆయన మళ్ళీ తర్వాతగా అన్న మాట చాలా విలువైన మాట. నాకు తెలుసయ్యా, నీ వారిని కాపాడుతావు, రక్షిస్తావని నాకు తెలుసు, నువ్వు కృప కలిగిన దేవుడవు, ఒక్కపారి వారు క్షమాపణ అడిగితే క్షణము లేటు చేయట కాపాడే దేవుడు అని నాకు తెలుసు, అందుకే నేను ఆ రోజు నువ్వు చెప్పిన ప్రాంతానికి వెళ్ళకుండా వేరే ప్రాంతానికి వెళ్ళానని చెప్పినప్పుడు దేవుడు నిజంగా శబాస్, బలా, నమ్మకమైన నా మంచి దాసుడు అనుకుంటాడు. ఎందుకంటే ఆయన కృపగల దేవుడని ఈయన నమ్మినాడు యోనా గారు. వాళ్ళు చెప్పిన ఆ యొక్క దేవుని సువార్తను భయపడ్డారు, విన్నారు, లోబడ్డారు, ఆ యొక్క ఆజ్ఞను లక్ష్యం ఉంచినారు, మోకాళ్ళు వేసినారు, ఉపవాసం ఉన్నారు. దేవుడు కనికరించినాడు, కృప చూపెట్టినాడు, ఆశీర్వదించి ఆ పట్టణాన్ని నాశనం చేయలేదు. కనుక అట్ట దేవుడు ఆయన న్యాయం తీర్చు దేవుడు, వారిని అందరినీ చంపేయచ్చు వాగ్దానం చేసినాడు దేవుడు. ఆ పట్టణాన్ని నేను నాశనం చెప్తున్నాను, నినివే పట్టణానికి వెళ్ళి యోనా నువ్వు పోయి చెప్పు అన్నాడు. చేస్తానని చెప్పినాడు, నాశనం చేస్తాను పట్టణాన్ని, నువ్వు పోయి సువార్త చెప్పు. వాళ్ళు వింటే సరే, లేకుంటే వాళ్ళ బ్రతుకులు నాశనమే, వారి ఇంకా అంతే, వాళ్ళని నాశనం చేస్తానని చెప్పినాడు, విన్నారు, లోబడ్డాడు. దేవుని ఆవేశం తగ్గింది, కృప చూపించాడు, దయ చూపించాడు, జాలి చూపించాడు, కరుణ చూపించాడు. అది ఈ యొక్క యోనా గారు తెలుసుకున్నారు. వాళ్ళు ఆ యొక్క మాటకు లక్ష్యం ఉంచి ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి దేవుని మాటకు ఎగ్గరించకుండా తగ్గింపబడి లోబడ్డారు కనుక బతికి బట్టగట్టినాడు. కనుక ఈయన కృప కలిగిన దేవుడు, కరుణించే దేవుడు. అందుకు చంపనికి ఆయన ఆలోచన చేయదు. అందుకే ప్రతి ఒక్కరికి, నినివే పట్టణస్థులకే కాదు ప్రియులారా, ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చే గొప్ప దేవుడుగా మనకు మన యేసుక్రీస్తు ప్రభు వారు కనపడతారు. ప్రతి ఒక్కరికి ఆయన అవకాశం ఇస్తున్నాడు, ఆయుస్సు ఇస్తున్నాడు. నీవు రక్షణలో లేవు, యేసుక్రీస్తు ఆలోచనలో లేవు, ఆయన మాదిరికరమైన బ్రతుకులు నీవు లేవు, ఈ లోక సంబంధంలో నీవు ఉన్నావని ఆయనకు తెలుసు. అందుకే ఆయన ఆయుస్సు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఒక్కొక్కరి అనారోగ్యం పెట్టి కూడా ఆ అనారోగ్యం చేత బాగు చేసి మళ్ళీ నీవు ప్రభువునికి వస్తావేమని, ప్రభువుని నమ్మితే మళ్ళీ ఆరోగ్యం ఇచ్చుటకు కూడా కృప కలిగిన దేవుడు. ఆయన ఏ విధం చేతనైనా కాపాడాలనుకునే దేవుడు. అనారోగ్యం పెడతాడు, అలాగే వాక్యము వినిపించి నీకు ఆయుస్సు కూడా ఇస్తాడు. ఆయుస్సు ఇచ్చి వాక్యం వినిపిస్తాడు. ఇంకా చివరికి ఇంకా నీవు వినని పరిస్థితిలో ఆయన ఇంకా ప్రవక్తలు సైతం చనిపోవాల్సిందే కనుక, ప్రవక్తలు సైతము చనిపోయినారు కనుక ఆయన ఇంకా పిలుచుకునేస్తాడు. ఎన్ని మారులు గద్దించినా వినని వాడినంట ఏం చేస్తాడంట దేవుడు, హఠాత్తుగా మరణం వస్తుందట. ఏమొస్తుందట నాయన, ఎన్ని మాటలు వాక్యంతో గద్దించినా నా పిల్లలు వినుకుంటే వారికి ఏమవుతుంది అని చెప్తున్నాడు. హఠాత్తుగా మరణం అవుతావురా, జాగ్రత్త
అని దేవుని వాక్యం మనకు వివరిస్తుంది ప్రియుల. కనుక ఆయన లేట్ చేస్తున్నాడు అంటే నీ కోసము నా కోసము అందరి మంచి కోరే ఆయన లేట్ చేస్తున్నాడు. నినివే పట్టణానికి సరే ఈ యొక్క యోనా అట్లా వెళ్ళిపోయినాడు, వాళ్ళని నాశనం చేయలేదే. మళ్ళీ ఈనాడు చేప చేత మింగిచ్చి సముద్రంలో ఆ చేప గర్భంలో ప్రార్థన చేసి బయటపడి మళ్ళీ అదే మనిషిని పంపించి సువార్త ప్రకటించి ఎంత ఓర్పు కలిగినాడు, ఎంత ఆయన ఏమంటాము చాలా ఓర్పు కలిగి ఉన్నాడు, దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అప్పుడే వారిని ఆ పట్టణాన్ని అంతా నాశనం చేయొచ్చును. కానీ దీర్ఘశాంతం కలిగి ఆ పట్టణాన్ని వారిలో మార్పు చూసి దేవుడు సంతోషించి పట్టణాన్ని కాపాడారు. అలాగా ప్రతి ఒక్కరిని ఆయన కాపాడే స్థితిలో ఉన్నాడు ప్రియులారా. చూడండి మరొక చూడండి, ఆయన దయ చూపటమే కాదు కరుణ కలిగిన దేవుడు కూడా మనము ప్రియులారా. చూడండి హబక్కూకు గ్రంథము మాట మనం చూస్తాము. రెండవ అధ్యాయము 3వ వచనం చదువుతాము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఆయన అందరికీ ఆనందం కోసం ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఆనందంలో ఉంచడం కోసం, ఆ పరిశుద్ధ పట్టణంలో ఉంచడం కోసం ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అందుకే ఆయన హబక్కూకు ద్వారా కూడా ఆయన ఆలస్యం చేస్తున్న దానికి కారణం ఇక్కడ చెప్తూ వస్తున్నాడు. అలాగే చూడండి ఆయన యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 44వ వచనం చదువుతాం. చూడండి, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పీత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పివేయుడని వారితో చెప్పాను. కాబట్టి మరియా పెద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసి యూదులలో అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచును, కానీ వారిలో కొందరు పరిశీలనకు వెళ్ళి యేసు చేసిన కార్యమును గురించి వారితో చెప్పింది. ఈయన అద్భుత కార్యాలు కూడా ఎందుకు చేస్తాడంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ లాజరు విషయంలో 4 రోజులు చనిపోయిన తర్వాత కూడా ఆయన లేపినాడు. ఎందుకయ్యా ఈ 4 రోజుల తర్వాత లేపినాడు అని మనం ఆలోచన చేసినట్లయితే అది గొప్ప మహా అద్భుత కార్యం. అది 4 రోజులు పుల్లు పట్టిన శరీరాన్ని మళ్ళీ తిరిగి లేపగలిగిన దేవుడు ఆ అద్భుత కార్యము దేవుని కుమారుడు కనుకనే చేయగలిగినాడు. ఈయన యేసుక్రీస్తు ప్రభువారు పరమతండ్రి కుమారుడు అని తేలపబడు నిమిత్తము, అలాగే ఆయన మహిమపరచబడు నిమిత్తము లేపబడినాడు లాజరు. ఆయన వాక్కుకు అంత శక్తి ఉంది, అంత బలం ఉంది. కనుక ఆయన అద్భుతము చేసి మనుషులను, అద్భుతాలు సూచక్రియలు చేసి ఈ యొక్క మనుషులను ప్రభువులోకి మలుచుకుంటాడు. ప్రియుల అద్భుతాలు చేసి ఇక్కడ చాలామంది ఆయన ఈ గొప్ప కార్యాలను బట్టి చాలామంది విశ్వాసం ఉంచుని, చాలామంది మారు మనసు పొందినట్టు ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు. ఆయన అద్భుత కార్యాల ద్వారా కూడా రక్షించుకుంటాడు, ఆయన వైపుకు తిప్పుకుంటాడు. అందుకే ఆయన ఎన్ని అద్భుత కార్యాలు, ఎన్ని సూచక్రియలు ఆయన అన్ని బైబిల్లో రాయబడినవే కాక ఇంకా ఎన్నో ఉన్నాయట. అవన్నీ రాయాలంటే ఈ ఆకాశము భూమి అంతా కూడా చాలదని దేవుని వాక్యం తెలియబడుతూ వస్తుంది. చూడండి ప్రియులారా, మనము 2వ పేతురు చివరి మాటగా ముగించుకున్నాము. 2వ పేతురు
పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాము. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పనులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులనై మహాత్యములను దూషింప నెరవేకై ఉన్నారు. ఈయన అందరి రక్షణ కోసం ఆయన ఆలస్యంగా వస్తున్నాడు అనేది ఇక్కడ వ్రాయబడుతూ వచ్చినప్పుడు అందరి రక్షణ, అందరికీ యేసుక్రీస్తు ప్రభువు అయి ఉన్నారు, అందరినీ రక్షించుకోవాలనుకుంటున్నాడు కనుక ఆయన అందరికీ రక్షణ రావాలనేదే ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం. కనుక ప్రియ సహోదరుల ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్షణలో ఉన్నవారు ఇంకా ఆత్మీయంగా ఎదుగుటకు గ్రంథంలోని మాటల ప్రకారం బ్రతకాలి. అలాగే రక్షణ లేని పిల్లలు ఆయన రక్షణ పొందుటకు ఈ యొక్క గ్రంథంలో ఎన్నో దేవుడు ఉపమానాలు, ఎంతో ఆయన బాధ వేదనలు కూడా మనం చూస్తాం. ఆ యొక్క నినివే పట్టణము చూడండి కాపాడినాడు. అలాగే సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఆయన కాపాడలేకపోయినాడు. ఇంకా చాలా ఓవర్ అయింది అక్కడ కాపాడలేని స్థితిలోకి వెళ్ళిపోయినారు. వారిలో మారు మనసు లేని స్థితిలో అయిపోయినందున వారిని అక్కడ ఆయన అగ్ని గంధకంలో కురిపించి చంపించేసినాడు. అలాగే నోవహు కాలంలో 100 సంవత్సరాలు వెయిట్ చేసినాడు సత్యాన్ని ప్రకటిస్తే. 100 సంవత్సరాలు వరద వస్తుంది, 40 దినాలు వర్షం పడుతుంది, ఈ ఓడ అనే రక్షణ ఓడలేకి రాండి అని చెప్తే పశువులు పక్షాదులు, పశువులు క్రిమి కీటకాలైన విని చక్కగా జతలుగా పడవెక్కినాయి అంట. కానీ ఈ మనిషి మాత్రము ఎక్కలేదు. ప్రియుల కుటుంబం మాత్రమే కాపాడబడింది. అలాగే ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు కుటుంబం మాత్రమే కాపాడబడుతూ వచ్చింది. ఎందుకు అక్కడ నినివే పట్టణాన్ని మరి ఎందుకు దేవుడు కాపాడినాడు? ఇక్కడ ఈ 2 పట్టణాలని అనగా నోవహు కాలంలో ఆ జనాన్ని, సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు పట్టణాన్ని ఎందుకు ఆయన ఆగ్రహం చేత చంపించేసినాడంటే అక్కడ వారిలో మారు మనసు కలిగే స్వభావము ఏ కోశాన లేదు. వీరి బ్రతుకులు ఇంతే. ఆయన ముందు చూపెరిగిన దేవుడు కదా యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన రేపు ఇంకా 10 సంవత్సరాలకు కూడా వారు ఎలా కలిగి ఉంటారో ఎరిగిన దేవుడు కనుక వీరి జీవితాల్లో మారు మనసు రాదు అనేసి కోపంతో హృదయంలో నొచ్చుకొని బాధపడి వారిని జలంతో చంపేసినాడు నోవహు కాలంలో. అలాగే లోతు పట్టణం యొక్క సొదొమ గొమొర్రా పట్టణం కూడా వ్యభిచారంతో, విపరీతమైన వ్యభిచారంతో ఉన్న ఆ పట్టణాన్ని కూడా వారిలో కూడా మార్పు రాని స్థితిలో ఉన్నందున చంపేసినాడు. మార్పు వచ్చిన ఆ నినివే పట్టణాన్ని మటుకు దేవుడు వినని వాళ్ళను అలా చంపేస్తాడు దేవుడు. అంతే. వారి భవిష్యత్తు కూడా చూస్తాడు వీళ్ళ. అలాగే నినివే పట్టణం భవిష్యత్తు చూసింటాడు. వీళ్ళు మారుతారు. జంతువులు సైతం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాయంట ఆ పట్టణంలో. దేవుని సువార్త విని దేవుడు ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేస్తాడన్న భయంతో వాళ్ళు ఆ దేశ రాజు కూడా మంచివాడు, అందరికీ చెప్పి భయభక్తులు కలిగి నాయన ఎందుకు వచ్చిన గొడవ, దేవుడు ఇలా ఈ ప్రవక్త ద్వారా చెప్పినాడంటే మన బ్రతుకులు పైసలు అనేసి ఆ దేవుని మాట విని ఉపవాసాలని ప్రార్థన చేస్తే దేవుడు కరుణించి ఆ పట్టణాన్ని కాపాడాడు. మన జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితాలలో ఇదే మనకు జరుగుతుంది. మనము ఆలోచన చేసి మారు మనసు కలిగిన స్థితిలో ఉంటే, ఎందుకంటే దేవుడు భవిష్యత్తు తెలిగిన దేవుడు కనుక అలాంటి వారిని కాపాడుకుంటాడు. అవకాశం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చినా కూడా ఆయన ఆలోచనలోకి రాకుంటే చంపేస్తాడు, శిక్ష అక్కడ విధిస్తాడు. కనుక మనం దేవుని ఆలోచనలో మనం బ్రతికే బిడ్డలంగా ఉండాలని దేవుడు ఈ కొద్ది మాటలతో మనకు హెచ్చరిస్తున్నాడు. దీర్ఘశాంతం కలిగి ఉన్న దేవునిలో మనం కూడా వైభవతులు కలిగి శ్రద్ధాశక్తులతో బ్రతకమండి. దేవుడు కొద్ది